హాయ్ అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం పౌర్ణమి గురువారం రేవతి నక్షత్రం. ఈరోజు మహాయోగం, చాలా విశేషమైనటువంటి రోజు. గురువారం పౌర్ణమి గడియల్లో ఏ నామాన్ని జపించినా అది శక్తియుతంగా మారిపోతుందట. గురువారం రోజు పౌర్ణమి కానీ అమావాస్య కానీ వస్తే చాలా విశేషం. పాజిటివ్ శక్తి చాలా ఉంటుందట. ఈరోజు బృహస్పతి ఆధీనంలో ఉంటుంది. దేవతల గురువు బృహస్పతి. ఉదయాన్నే 2 నెయ్యి దీపాలు గురువు ముందు వెలిగించి బృహస్పతి కవచం చదువుకోవాలి. గురుదేవులకి పసుపు రంగు పుష్పాలతో పూజించి దత్త చాలీస చదవడం, దత్త చరిత్ర పారాయణం చేయడం వలన గురుబలం ప్రాప్తిస్తుంది. చేసే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ఇలా పూజ ఆచరించడం వలన సంకల్పం సిద్ధిస్తుంది. ఈరోజు గాయత్రి మంత్రాన్ని జపించిన, హనుమాన్ చాలీసా జపించినా కూడా మనకు రక్షణ కవచంగా ఉంటుంది. అదేవిధంగా శివ చాలీసా జపించడం వలన పరమేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా దత్త చాలీసా చదివినా కూడా మనకి మహోత్తరమైన శక్తి ప్రాప్తిస్తుంది. ఈరోజు ప్రకృతిలో చాలా శక్తి ఉంటుందట. అందువల్ల మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన పూర్వార్జిత కర్మఫలాలు, బ్రహ్మహత్య దోషాలు, తెలిసి తెలియక చేసినటువంటి ఎన్నో కర్మలు నశిస్తాయి. ఇటువంటి గొప్ప రోజు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజును సక్రమంగా ఉపయోగించుకొని భగవన్నామస్మరణతో మహోత్తరమైన ప్రతిఫలాన్ని పొందవచ్చు. మంత్రబలం అనేది చాలా శక్తివంతమైనది. ఇలా నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం వలన పుణ్యం అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్లా పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి రక్షణ కవచంగా ఉంటుంది. మంత్రబలం వలన కర్మ నశించి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అది ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది, కష్టాల నుండి బయటపడేలా చేస్తుంది. దీని వలన ఆత్మబలం వృద్ధి చెందుతుంది, శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎవరైనా మీకు చెడు చేయాలనుకున్నప్పుడు కూడా వారు దాన్ని చేయలేరు. అలా మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇక మంచి మాట, మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం మానసికంగా బాధపడుతూ ఉంటాం. అది కుటుంబంలో ఉండేవారి వల్ల కావచ్చు, స్నేహితుల వలన కావచ్చు, మన చుట్టూ ఉండే వాళ్ళ వలన కూడా కావచ్చు. ఇవన్నీ సహజంగా మనకు జరుగుతూ ఉంటాయి. అయితే పిల్లలు ఏదైనా మాట విన్నప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలా మాట వినకుండా ఎక్కడ పాడైపోతారో అని బాధ అనిపిస్తుంది. అదే బాధతోనే వాళ్ళ మీద మనం కోపం చూపిస్తూ ఉంటాం. కానీ ప్రేమతో చెప్పిందే అర్థం కానప్పుడు కోపంతో చెప్పడం వలన అస్సలు అర్థం చేసుకోరు. మన ప్రేమే వారికి అర్థం కానప్పుడు మన కోపం ఏం అర్థమవుతుంది? అవును కదా. అలాంటప్పుడు మనం మౌనంగా ఉండడం చాలా మంచిది. కొన్నిసార్లు కాలమే సమాధానం చెప్తుంది. అయితే అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు వారిని సరిదిద్దకపోతే ఎలాగా అని. కానీ సరిదిద్దడానికి వెళ్ళి మరింత శత్రుత్వం తెచ్చుకునే కంటే కొన్నిసార్లు మౌనంగా ఉండడం చాలా మంచిది. ఇక ఈరోజు రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారి గుణాలు, ఏ పాదంలో జన్మించిన వారైనా దైవభక్తిని కలిగి ఉంటారు, ధర్మ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు, అపారమైన దైవ చింతన ఉంటుంది వీరికి. దేవాలయాలు కట్టించడం, డొనేషన్స్ ఇవ్వడం, సామూహిక పూజలు నిర్వహించడం, దాన ధర్మాలు చేయడం, ఇలాంటి వాటిపై వీరు ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులను వీరు ఇష్టపడతారు, ప్రేమగా చూస్తూ ఉంటారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వారు అది ఇతరుల దగ్గర చెప్పుకోరు. మంచి విషయాలు మాత్రం 100 మందితో పంచడానికి ఇష్టపడతారు. ఎవరైనా వీరికి చెడు చేసినా కూడా వారి గురించి ఇతరులకు మంచిగానే చెప్తూ ఉంటారు. కానీ ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, చెడు ప్రచారం చేయడం వీరికి అస్సలు నచ్చదు. అలాంటి వ్యక్తులకు కూడా వీరు దూరంగా ఉంటారు. వీరికి ఏదైనా నచ్చకపోతే వాటికి దూరంగా ఉంటారు. ఎంత కాలమైనా సరే అలానే ఉండిపోతారు. ఎలాంటి వారైనా సరే స్నేహం కోసం వస్తే మాత్రం వారిని ఆహ్వానించి వారితో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈరోజు గురువారం రేవతి నక్షత్రం. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజంతా కూడా చాలా శుభంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం,
విష్ణువుకు సంబంధించిన పూజలు, లక్ష్మికి సంబంధించిన వ్రతాలు ఆచరించడం, ఇవన్నీ కూడా ఈరోజు ఆచరించడం చాలా మంచిది. ఇక చాలామంది గురువారం, పౌర్ణమి వస్తే వాహన పూజలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అమావాస్య నుండి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు, అంటే అమావాస్య రోజు నుండి చంద్రుడు రోజు రోజుకి పెరిగి 15 రోజులకి పూర్ణ చంద్రుడు అవుతారు. అలా మళ్ళీ తగ్గుతూ అమావాస్య రోజు కనిపించరు. అంటే పౌర్ణమి అనేది మధ్యకాలంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దైవ కిరణాలు ఎక్కువగా ఉంటాయి. దేవతలకి పౌర్ణమి రోజు శక్తి ఎక్కువగా ఉంటుందట. అందుకే గ్రహాలకి కూడా పౌర్ణమి శక్తి ఉంటుంది. ఏవైనా వ్రతాలు ఆచరించేవారు, పూజలు ఆచరించేవారు, దేవాలయ ప్రతిష్ఠ చేయాలనుకునేవారు మరియు బ్రహ్మోపదేశం తీసుకునేవారు పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తారు. క్షీణ చంద్రుణ్ణి వద్దు అనుకుంటారు. అలా ఎందుకు వద్దు అనుకుంటారంటే చంద్రుడు మనసు కారకుడు. చంద్రుడు క్షీణిస్తూ ఉన్నప్పుడు ఏదైనా గృహప్రవేశాలు ఆచరించడం, వివాహాలు చేసేటప్పుడు క్షీణచంద్రుడు అంటే అమావాస్య రోజుల్లో ఆచరించినప్పుడు వాళ్ళ లగ్నానికి చంద్రబలం తక్కువగా ఉన్నప్పుడు అటువంటి కార్యాలు ఆచరిస్తే ఆ పని జరిగిన తర్వాత మానసికంగా వారు క్షోభను అనుభవిస్తారట. లోక కళ్యాణం కోసం ఏదైనా దేవాలయ ప్రతిష్ఠ చేసినా క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ప్రతిష్ఠిస్తే ఆ ఊరిలో దైవశక్తి వృద్ధి చెందదట. అలాగే ఆ దేవాలయం కూడా వృద్ధి చెందదట. దానివలన పౌర్ణమి రోజులలో అంటే శుక్లపక్షంలో దేనినైనా ఆచరించడం చాలా మంచిది. ఈ రోజుల్లో చంద్రుడు ఎలా అయితే వృద్ధి చెందుతూ ఉంటారో అలా మీ జీవితంలో కూడా అన్నీ వృద్ధి అవుతాయి. రోజు రోజుకి సంతోషం, ఆనందం పెరుగుతుంది. అందుకే అన్నింటికీ చంద్రబలం అతి ముఖ్యం. ఈరోజు సాయంత్రం లోపు అంటే 5 గంటల లోపు ఒక అద్భుతమైన కాటుకని తయారు చేసుకొని ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం తులసి పుల్లలు కొన్ని, దానిమ్మ పుల్లలు కొన్ని, రావి చెట్టు పుల్లలు కొన్ని తీసుకొని కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం చందనం, కొంచెం దేవభూతాళి తీసుకుని అన్నీ కలిపి ఆవు పిడక పైన వేసి ఎండు కొబ్బరి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి మంట చేసినట్లయితే అది బాగా కాలిపోయిన తర్వాత నల్లగా అవుతుంది. ఆ బూడిదని కొంచెం తీసుకొని అందులో నెయ్యి కానీ విప్పు నూనె కానీ వేసి కొంచెం తేనె వేసి బాగా కలిపితే అది కాటుకులా తయారవుతుంది. దాన్ని ఒక డబ్బాలో నింపి అమావాస్య వచ్చే వరకు దేవుడి ముందు ఉంచేయాలి. ప్రతిరోజు పూజలో మీరు ఏదైనా మంత్రం జపిస్తూ ఉన్నప్పుడు చేతిలో పట్టుకొని జపిస్తూ ఉండాలి. అలా చేయడం వలన దానికి శక్తి అనేది పెరుగుతుంది, దైవబలం పెరుగుతుంది. అలా 15 రోజుల తర్వాత దానిని రోజు నుదుటన పెట్టుకోవాలి. దాని వలన జనాకర్షణ పెరుగుతుంది మరియు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఇతరులను ఆకర్షించే శక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగా పనిచేస్తుంది. చాలా అభివృద్ధి ఉంటుంది. ఇక ప్రకృతి వరం. ప్రకృతి అనేదే గొప్ప వరం. అయితే అందులో కొన్నింటిని మనం తెలుసుకోవడం చాలా అదృష్టం. అన్నీ తెలిసినా కూడా వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం చాలా వరకు తెలియదు. కల్పవృక్షాలలో మర్రి చెట్టు కూడా ఒక కల్పవృక్షం. మర్రి చెట్టుని సాంస్క్రిట్లో వటవృక్షం అంటారు. ఇది అద్భుతమైన శక్తి కలది. అందులో దేవతలు ఉంటారు, అలాగే యక్షిణులు కూడా ఉంటారు. యక్షిణులు అంటే ధనం, ధాన్యం వీరి ఆధీనంలోనే ఉంటాయి. దేవతలని ఎలా అయితే పూజిస్తామో వీరిని కూడా అలా పూజించి సంకల్పాలను సిద్ధి చేసుకుంటూ ఉంటారు. ఇంద్రజాలం, మాయాజాలం లాంటివి కూడా వీరి ద్వారా తయారు చేసుకున్నవే. ఇందులో కరుణ యక్షిణి అంటే చాలా విశేషమైనటువంటిది. ఈమె వటవృక్షంలో ఉంటుందట. ఈమె భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నింటికి కూడా అధిపతిగా ఉంటారట. అయితే ఈమె సిద్ధిని ఎవరైతే పొందుతారో వారి చెవిలో ఒక మనిషి గురించి అది తెలియచేస్తూ ఉంటుందట. అంటే మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో దాని గురించి అది విశ్లేషణ ఇస్తూ ఉంటుందట. ఇలా వటవృక్షంలో ఎందరో యక్షిణులు ఉంటారట. ఈ వటవృక్షం ఊడలు, వేళ్ళు, కాండం, ఆకులు, కాయలు అన్నీ కూడా చాలా విశేషమైనవే. అందుకే దీన్ని కల్పవృక్షం అంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి మర్రి చెట్టుకి 32 ప్రదక్షిణలు చేసి ఓడను పట్టుకొని మీ మనసులోని బాధను, సమస్యను చెప్పుకొని సంకల్పిస్తే ఖచ్చితంగా అది జరిగిపోతుందట. అంత గొప్పగా అది స్పందిస్తుందట. అందుకే పూర్వంలో ఈ వృక్షాల క్రిందే వ్రతాలు కూడా ఆచరింపచేసేవారట. ఇప్పటికీ శక్తి దేవతలని
ఈ మర్రి వృక్షం క్రిందే ప్రతిష్ఠిస్తారు. ఈ చెట్టు ఓడలకి ఉండే చిన్న చిన్న వేర్లు లాంటివి తెచ్చుకొని పసుపు దారం చుట్టి డబ్బుల పెట్టెలో పెట్టి ప్రతిరోజు దానికి యక్షరాజాయ నమః, కుబేరాయ నమః అంటూ కుబేరుని ఆకర్షించాలని సంకల్పిస్తే అది జరుగుతుందట. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత గాయత్రి జపాన్ని కానీ ఇష్టదేవతలను కానీ పూజించి ఆ దేవతలకి ఆర్ఘ్యం ఇచ్చిన నీటిని కానీ నిర్మాల్యాన్ని కానీ తీసుకెళ్ళి వటవృక్షం దగ్గర మీ కోరిక చెప్పి చేతిలో నీటిని తీసుకొని ఆ చెట్టుపై చల్లడం వలన మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఇక దివ్య పూజ. అశ్విని నక్షత్రం అత్యంత శుభకరమైన రోజు మరియు అశ్విని కుమారులు ఆరోగ్య ప్రదాతలు. ఉదయాన్నే అరటి చెట్టు మొదట్లో దీపాలు వెలిగించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. లేదా అరటి నార ఒత్తులతో ఇంట్లోనే శివుడి ముందు దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన కూడా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ఏవైనా దోషాలుంటే దూరమై ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన ఆయుక్షేమం. చిత్రమూలం. ఇది చూడ్డానికి ఆకుకూరల్లా కనిపిస్తుంది. ఒకే చోట గుబురుగా పెరుగుతుంది. ఇందులో తెలుపు ఎరుపు పుష్పాలు కూడా వస్తాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. స్త్రీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఋతుచక్రంలో వ్యత్యాసాలు, వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఓవర్ బ్లీడింగ్ ఇలా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చిత్రమూలం ఆకులు 2 ఆకులు నీళ్లలో మరిగించి ఉదయాన్నే స్త్రీలు తాగుతూ ఉంటే సమస్యలన్నీ తగ్గిపోతాయి. హైజీనిక్ లేకపోయినా కూడా దీనికి ఔషధంగా పనిచేస్తుంది. చిత్రమూలం దుంపలుగాను పౌడర్గాను లభిస్తుంది. ఇక ఆలయ దర్శనం. సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు అని, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అని, స్కందుడు అని అంటారు. ఈయన దేవతా సైన్యానికి అధిపతి. మన శరీరంలో చూసినట్లయితే రోగనిరోధక శక్తికి ఈ సుబ్రహ్మణ్య స్వామే అధిపతి. అందుకే ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆరోగ్యవంతులైపోతారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ దివ్యమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. అందుకే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచి తరిస్తారు. ఈ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిట్టఊరు మండలం మల్లాం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఎన్నెన్నో విశిష్టతలు నెలకొని ఉన్నాయి. క్రీస్తు శకం 630వ సంవత్సరంలో పాండ్యరాజుచే ఈ దేవాలయ నిర్మాణం రూపుదిద్దుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. కళింగ యుద్ధానంతరం తన రాజ్యానికి వెళుతున్న పాండ్యభూపతి ఇక్కడ విశ్రమించారట. ఆ సమయంలో ఇక్కడ శ్రేష్టమైనటువంటి వెదురు కర్రలను చూసి తన పల్లకీ తయారీలో ఉపయోగించుకోదలచి కొట్టి ప్రోగు చేయమని తన సైనికులను ఆజ్ఞాపించారట. వారు వాటిని కొట్టినప్పుడు ఆ ప్రాంతమంతా రక్తసిద్ధమైందట. దీనితో పాటు పాండ్యభూపతి కళ్ళు అంధకారంలో అలుముకున్నాయట. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి తారకాసుర, పద్మాసుర, మల్లాసుర సంహారం అనంతరం స్వామివారు బ్రహ్మహత్య దోష నివారణ పరిహారార్థం ఇక్కడ తపం ఆచరించారట. అప్పుడు ఆయన చుట్టూ కొండలు పెరిగాయట. అలా సైనికులు వెదురుకర్రలు నరుకుతూ ఉండగా తన చేతులు గాయమై రక్తం స్రవించింది అని స్వామివారు వెల్లడించారట. పాండ్యభూపతి క్షమాపణ వేడుకోగా స్వామివారు తనకి ఈ స్థలంలో దేవాలయాన్ని నిర్మింపచేయమని ఆజ్ఞాపించారట. అనంతరం చోళరాజులలో పులోత్తుంగ చోళుడు ఆలయ విస్తరణ గావించి శ్రీ వల్లీ దేవసేన, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ కోమలేశ్వర స్వామి విగ్రహాలని ప్రతిష్ఠింపచేశారు. ఈ ఆలయంలోని మరో విశేషం చతుస్తంభ మండపం. దీన్నే 100 కాళ్ల మండపం అని కూడా అంటారు. ఈ మండపం నిర్మాణం చేసినటువంటి ఆయన కొడుకు ప్రియురాలిది తంజావూరు. ఆమె ఈ 100 కాళ్ల మండపాన్ని చూసేందుకు కుతూహలం పడగా మండపాన్ని తానే తీసుకొస్తానని మాటిచ్చి రాత్రివేళ ఈ మండపాన్ని రథంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన అతని తండ్రి మండపం ఊర్లోకి వెళితే అరిష్టమని కన్న కొడుకునే హతమార్చి రథంగా ఉన్న 100 కాళ్ల మండపాన్ని కదలకుండా ఉండేందుకు గుర్రాల కాళ్లను నరికేశాడట. అందుకే ఒక గుర్రానికి 2 కాళ్ళు, మరో గుర్రానికి వెనుక కాళ్ళు నరికేసి కనిపిస్తాయి. ఈ రథం ఉత్తరం నుండి దక్షిణానికి తిరిగి ఉండడం వలన ఈ ఊరికి తిరుగుడు మల్లాం అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కుజదోషం నుండి విముక్తి కలిగి
వివాహం, సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి మొండి వ్యాధైనా ఇట్టే మాయమవుతుందని భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన ఈ ఆలయాన్ని అందరూ దర్శించి తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మినప్పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యి వేసి గురుదైవం ముందు 2 దీపాలను వెలిగించాలి. స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఓం శ్రీ గురుదత్తాయ నమః అని 108 సార్లు ధ్యానించాలి. అనంతరం పూలు, అక్షింతల్ని చేతిలో పట్టుకుని వాటితో క్షీరతర్పణం వదులుతూ గురుదైవ నామస్మరణ చేయాలి. ఇలా ఆచరించే సమయంలో సంకల్పాన్ని మననం చేసుకున్నట్లయితే అది నెరవేరుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.